బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండల పరిధిలోని గోదావరి ఒడ్డున ఉన్న పొలాలను ఇసుక మేటల పేరుతో అక్రమార్కులు తోడేస్తున్నారు. భారీ వర్షాల వల్ల వరదలు వచ్చినప్పుడు సాగు భూముల్లో ఇసుక మేటలు రావడంతో వాటిని తొలగిస్తేనే మళ్లీ సాగు చేసుకునే వీలుంటుంది. అయితే దీన్ని అవకాశంగా మార్చుకున్న అక్రమార్కులు రైతుల పేరుతో అనుమతులు తీసుకుని ఇసుక తోడేస్తున్నారు. పొలాల్లో ఇసుక తరలించేందుకు ఇచ్చిన అనుమతులను అడ్డం పెట్టుకుని తీరం నుంచి దాదాపు కిలోమీటర్ల లోపలి వరకు ర్యాంప్ నిర్మించి నది మధ్యలో నుంచి అడ్డగోలుగా ఇసుక తరలిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. గోదావరి పరిసర ప్రాంతాల్లోని ఇసుక దందా చేసేందుకు కొన్ని జిల్లాల నుంచి వచ్చిన బడా వ్యాపారవేత్తలు నాయకులు పోటీ పడుతున్నారనే విమర్శలున్నాయి. ఇటు ములుగు కలెక్టరేట్లో అటు హైదరాబాద్ సెక్రటేరియట్లో రైతుల పేరుతో పర్మిషన్ల కోసం పైరవీలు చేసుకున్నారు. పట్టాదారులకు నామమాత్రంగా డబ్బులు చెల్లించి తాము మాత్రం లక్షలు సంపాదించుకుంటున్నారని వాపోతున్నారు. అధికారులు స్పందించి అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లోడ్ కాక బండ్లు కూడా మీరు బిల్లు కొడతారు. ఎప్పుడు తెల్లవారుజామున మాకు 4:30 అయింది. ఎప్పుడు పోయింది సార్ ఇదే ర్యాంప్ వేరు. మొన్న కూడా 50 లారీలు లోడ్ కాదు కొట్టేసారు. నేను నిరూపిస్తా. లోడ్ కాముందు కాదు, లోడ్ లోపల మనిషి ఉంటాడు. ఎంట్రీ కొట్టిన తర్వాతనే బిల్లు కొట్టినాం. లోడ్ కాలేదు, ఒక మిషన్ జగదీష్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాం. జగదీష్ ఏమైందో ఆయన తెలుసు. ఒకవేళ మిషన్ ఖరాబ్ అయితే వాళ్ళు లోడ్ ఎట్లా చేస్తారు? బిల్ ఎట్లా సార్? మరి లోడ్ చేసే మిషన్ రేపు పొద్దున వచ్చా, రేపు పొద్దున మా పై అధికారి చెప్పి మాట్లాడతాం. ఇప్పుడు ఉన్న 40 లారీకి సంబంధం ఏంటి? మేము కాదుగా లోడ్ చేసేది, మీరు పంపిస్తారు కదా. మరి నైట్ తెల్లవారుజామున లోడింగ్ చేసుకొని లోడింగ్ పెట్టుకొని ప్లస్ పట్టా ల్యాండ్ ఒకళ్ళ పేరు మీద ఉంటే ఒక వేరే కాడ తీసి వాళ్ళు ఇష్టం వచ్చినంత లోతు తీసి నడుపుతున్నారు. 5 అడుగులు 2 అడుగులు తీయాల్సింది 5 అడుగులు తీస్తున్నారు. 5 అడుగుల పైన తీస్తున్నారు. లారీలు దగ్గర ఉన్నాయి. 2500 తీసుకుంటే 3000 తీసుకొని పోస్తాను. ఇక్కడ ఏ బ్రిడ్జి కాడ దగ్గర ఇక్కడనే లోడింగ్ చేస్తాను. ఏ బిల్లు వెళ్ళిందంటాను. ముందు వచ్చిన లారీలు ఏమో ఆఫ్ చేస్తాను, ఏమో పోతాను. టీఎస్ఎండిసి ఇక్కడ లారీలో లోడింగ్ చేస్తాను. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి. గోదావరి పరిసర ప్రాంతాల్లోని ఇసుక దందా చేసేందుకు కొన్ని జిల్లాల నుంచి వచ్చిన బడా వ్యాపారవేత్తలుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, ఏదైతే తెలంగాణలో ఉన్నటువంటి గోదావరి పరివాహక ప్రాంతం నుంచి వస్తున్నటువంటి చాలా ఇసుక అయితే ఉంటుంది. మేర్వాళ్ళలో దాదాపుగా అంటే ప్రభుత్వం కొన్ని ఆన్లైన్ డీడీలు కట్టినప్పటికీ కూడా ఇసుక మాఫియా వాళ్ళు చాలా అరుదుగా అంటే వాళ్ళకు తోచిన విధంగా ఇష్టానుసారంగా కొల్లగొడుతూ ప్రభుత్వానికి గండి కొడుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నేరెత్తినట్టు చాలా సైలెంట్ అయిపోయి వాళ్ళు ఇక్కడ కూడా వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కానీ, ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గడ్డి కొడుతున్న వాళ్ళని పట్టుకోవడం కానీ, లేకుంటే వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కానీ అసలు లేదు. అంటే ఎక్కడైనా కూడా గోదావరి ప్రాంతంలో వరదలు వస్తున్నటువంటి క్రమంలోనే రైతుల భూములకు మేర్వాళ్ళు దాదాపుగా 2-3 ఫీట్లు 4 ఫీట్ల హైట్ తోని ఇసుక మేర్వాళ్ళు బయట తింటప్పుడు ఆ ఇసుక మేర్వాళ్ళను ఆ రైతు మళ్ళీ సాగు చేసుకునే విధంగా ఉండదు. కాబట్టి సాగు చేసుకున్నటువంటి క్రమంలో దానికి పర్మిషన్ తీసుకొని ఆ ఇసుకను తరలించుకునే విధంగా పర్మిషన్ తీసుకుంటారు. ఆ పర్మిషన్ తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఇసుక రైతు దగ్గర నుంచి తీసుకునేంత వరకు కాకుండా అదనంగా నది మధ్యలోకి వెళ్ళిపోయి రాత్రి మొత్తం ఏమంటారు ఇటాచీలు జేసీబీల ద్వారా రాత్రులు చేసి వేరే చోట పెద్ద ఎత్తున డంప్ చేసుకొని ఆ రాత్రంతా డంప్ చేసుకొని ఆ తర్వాత యథేచ్ఛగా వాళ్ళు అక్రమ మార్గాల్లో మరలించుకొని వాళ్ళు ఇష్టానుసార రేటుకు లారీలకు అమ్మేస్తూ ఉంటారు. అయితే ఇందులో పీఓకు చూసి చూడనట్టు వ్యవహరిస్తూ పీఓకు వచ్చే మామూలు పీఓకు వస్తున్నాయి. అంటే ఐటీడీఏ అధికారులు దానిపైన చర్య తీసుకోవాలి. వాగు పరివాహక ప్రాంతాలలో ఐటీడీఏ కంట్రోల్ ఉంటుంది. అదంతా ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి దానికి అంతా పీఓ చూసుకునేటువంటి బాధ్యత ఉంటుంది. అయితే అయినా కూడా వాళ్ళ క్రమంలోనే వాళ్ళ చేతులు కలిపి వాళ్ళతోనే మిలాఖత్ అయి ఇలాంటి ప్రభుత్వానికి రావచ్చిన నిధులు ఏవైతే ఉంటాయో దాన్ని అడ్డగోలుగా వాళ్ళ పర్సనల్ జేబులోకి వేసుకోవడం, అక్కడ నియంత్రించలేకపోవడం, రైతుల పైన అక్కడక్కడ ఎదురు తిరిగితే వాళ్ళ వాటా అంటే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఏదైతే
వాటాదనం అంటే అతను బేర్ వాళ్ళ ఉన్నటువంటి వాళ్ళ పాస్బుక్లు పెట్టి వాళ్ళ మూసులు పెట్టిన దాని తర్వాత పిఓ గారు పర్మిషన్ ఇస్తారు. ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తారన్నటువంటి కమిట్మెంట్ ఆ నష్టపరిహారం కింద ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టి తిరిగి వాళ్ళు మా డబ్బులు మాకు ఇవ్వరు, మా బేరు అంతా మా ఇసుక తీసుకుపోయి అమ్ముకున్నారని చెప్పి మాట్లాడే సందర్భంలో దాడులు చేసిన అవకాశాలు అయితే కూడా ఉన్నాయి. అంటే పిఓ గారు అంటే నియంత్రించాల్సిన అధికారే అక్రమ మార్గంలో వెళ్తున్నప్పుడు రైతులకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది అంటే ఒక ప్రశ్న. అక్కడ ఆ రైతులు కూడా అక్కడ అదే విధంగా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ అధికారులు నిమ్మగా అదే అక్రమ మార్గులకే చేలు కలపడంతో ఇక్కడ రైతులకు కానీ ప్రభుత్వానికి రావాల్సిన నిధులు కానీ ఎక్కడ ఎవరికి రాకుండా అక్రమ మార్గాల్లో పోతున్నది. మొత్తానికి చూసినట్లయితే కనుక నీటి ప్రవాహం దాదాపుగా నదిలో 1 కిలోమీటర్ దూరం కూడా అక్కడికి వెళ్ళి మొత్తం రాత్రంతా డబ్బు చేసుకోవడం జరుగుతుంది. అంటే దాన్ని బట్టి చూసినట్లయితే చాలా మేరవలేదుగా గోదావరి కానీ పరివాహక ప్రాంతం ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం ఈ పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పటి నుండి 5-6 నెలలు మొత్తం ఇసుక మాఫియాతోనే మొత్తం కోట్లాది రూపాయలు కొల్లగొట్టే మాఫియా అయితే ఉంది. దానిపైన ప్రభుత్వం ఎక్కువ చేసి చర్యలు తీసుకోవాలి. ఐటీడీఏ పీఓలను కూడా మార్చాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రైతులైతే ముక్తఘట్టగా తెలిపినటువంటి సందర్భం ఉన్నది. అక్కడ అంటే ఎవరు పట్టించుకునే నాదులే లేదు, ఎవరికి రావాల్సిన మామూలు వాళ్ళకు వస్తున్నాయి కాబట్టి అధికారులు కూడా చాలా ప్రశాంతంగానే ఉన్నట్టుగా రైతులు చెప్తున్నారు. మొత్తం మీద చూసినట్లయితే కిలోమీటర్ల మేర డంప్ చేసుకున్నటువంటి ఏదైతే ఇసుక మేరలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఆక్యుపై చేసుకొని ఇల్లీగల్ అంతా తీసుకుంటే తప్ప ఇది వాళ్ళ మీద చర్య తీసుకుంటే తప్ప ఇది కొలికి రాదనే విషయం కూడా రైతులకు న్యాయం జరగడం లేదు. రైతులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం చర్య తీసుకొని ఆ ఐటీడీఏ పీఓలు కావచ్చు, ఆర్డీఓలు, జెన్సీఓలు ద్వారా వాళ్ళని ఎంక్వైరీ చేయించి వాళ్ళకు న్యాయం చేస్తేనే బాగుంటుంది అక్కడ ఉన్నటువంటి రైతులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. ఝాన్సీ రైట్, థ్యాంక్ యూ రవీందర్ ఫర్ ద అప్డేట్.